పేదవారి ఆంజనేయ స్వామి పూజలు. ఒక ఊరిలో బాగా పేదవారైన గిరి వాణి అనే భార్యాభర్తలున్నారు. వారు ఆంజనేయ స్వామికి పెద్ద భక్తులు. వాళ్ళకి డబ్బు లేకపోయినా ఎప్పుడూ ఉన్న వాళ్లపై ఎటువంటి ఈర్ష్య కానీ ఏమీ లేకుండా ఉన్నదానిలోనే ఇద్దరూ చాలా ఆనందంగా ఉంటారు. రోజూ ఇద్దరు పనులకు వెళ్లి ఆ వచ్చిన డబ్బులతో ఇంటిని గడుపుతూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఎప్పుడూ ఆంజనేయ స్వామి కీర్తనలను పాడుకుంటూ ఉంటారు. వాళ్ళు బాగా పేదవాళ్ళు కావడంతో వాళ్ళ ఊరిలో వాళ్ళకి బాగా చిన్న చూపు చూస్తూ ఉంటారు. అయినా కాని ఎవరి మాటలు పట్టించుకోకుండా కొంచెం ఊరికి దూరంగా వాళ్లకున్న చిన్న ఇంట్లో ఆనందంగా ఉంటారు. ఒకరోజు ఉదయాన్నే ఇద్దరూ లేచి ఇంటి బయట ప్రశాంత వాతావరణాన్ని చూస్తూ కూర్చొనుంటారు. అప్పుడే వానికి ఆంజనేయ స్వామి గుడికి వెళ్లాలని అనిపిస్తుంది. ఏమండి, ఈరోజు ఏం పని లేదు కదా, మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామా? హా, నిజమే. మనం వెళ్ళి కూడా చాలా రోజులైంది. ఊర్లోకి ఈ మధ్య వెళ్ళడానికి ఖాళీ ఉండట్లేదు. పొలాలకి వెళ్లడమే సరిపోతుంది. సరే, నేనెళ్ళి కొబ్బరికాయ ఒలుచుకొని అరటిపల్లి తీసుకొస్తాను. ఈలోపు నువ్వు తొందరగా రెడీ అవ్వు. సరే సరే, మీరు తొందరగా వచ్చి తయారవ్వండి. వాణి వెళ్లి తొందరగా రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో గిరి గుడికి వెళ్లడానికని కావలసినవన్నీ తీసుకొనొస్తాడు. ఇద్దరూ రెడీ అయిపోతారు. ఇంతలో వాణి వెళ్లి ఆంజనేయ స్వామి కోసం తమలపాకులు అవి కోసుకొనొస్తుంది. అలా ఇద్దరూ చాలా ఆనందంగా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు. గుడిలోకి వెళ్లి ఆంజనేయ స్వామిని మనసారా దర్శించుకుందామనేసరికి ఆ గుడి ధర్మకర్తలో ఒకరైన రామారావు అనే వ్యక్తి అక్కడికొస్తాడు. వాళ్ళిద్దరినీ గుడిలోకి వెళ్లకుండా ఆపుతాడు. ఎక్కడికి ధీమాగా వెళ్తున్నారు? గుళ్ళోకి వెళ్తున్నామండి. ఈ పవిత్రమైన గుళ్ళోకి మీకు ప్రవేశం లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. అదేంటండి అలా అంటారు? ఎవరికైనా ఇది గుడే కదా. మీరు పేదవాళ్ళు, మీకు ఈ గుళ్ళోకి వెళ్ళే హక్కు లేదు. పేదాళ్ళు గుళ్ళోకి వెళ్ళకూడదని అన్నవాళ్ళు ఎవరండి? నేను ఈ గుడి ధర్మకర్తగా చెప్తున్నాను. ఎప్పుడు ఈ గుడి వైపుకి రాకండి. అలా రామారావు వాళ్ళని గుడిలోకి వెళ్లడానికి ఒప్పుకోడు. అలానే వాళ్ళని తనకి నచ్చినట్టు అంటాడు. గిరివాణి ఇద్దరూ చాలా బ్రతిమలాడుకుంటారు. అయినా ఒప్పుకోడు. పేదవాళ్ళమైనంత మాత్రాన దేవుడి దగ్గర అట్టాంటివి చూపిస్తారా? మీకు తినటానికే సరిగ్గా డబ్బులు కూడా ఉండవు, కానీ ఈ గుళ్ళోకి వచ్చేటంతటి వాళ్ళ మీరు? మేము ఆంజనేయ స్వామి భక్తులు అండి. ఈ ఒక్కసారికి ఎలనివ్వండి. కుదరదని చెప్పాను కదా, ఇంకా వెళ్ళండి. రామారావు వాళ్ళని బాగా అవమానిస్తాడు. దానితో ఇంక చేసేదేమీ లేక చాలా బాధగా ఇద్దరు తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చిన అడవి దారి గుండా వెళ్తూ ఉంటారు. పేదవాళ్ళం అవ్వడం వల్ల మనము ఏ రోజు బాధపడలేదండి. ఈ రోజు దానివల్ల మనం దేవుడి గుడికి వెళ్ళడానికి కూడా అవ్వలేదు. అవును, నిజమే. ఉన్నాళ్ళు మాత్రమే వెళ్ళాలని ఆ ధర్మకర్త పెట్టుకున్న నియమం అది మనపైన రుద్దుతున్నారు. పోనీలేండి, మనకు ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకునే భాగ్యం లేదని అనుకోవడమే. ఏదో ఒక రోజు ఇదంతా మారకుండా పోతుందా? అది కూడా చూద్దాం. అలా ఇద్దరూ బాధపడుతూ ఇద్దరూ వెళ్తూ ఉండగా అప్పుడే అడవిలో ఒక చెట్టు తొర్రలో ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అలాగే చాలా ఆనందపడతారు. ఇదేంటి, ఇన్ని రోజులుగా ఇలా తిరుగుతూనే ఉన్నావు? నేనెప్పుడు ఇక్కడ స్వామి విగ్రహాన్ని చూడలేదే. నిజమే, నేను కూడా చూడలేదు. ఆ దేవుడే మనల్ని కరుణించినట్టున్నాడు. దేవుడి విగ్రహం ఎక్కడున్నా దేవుడే. మనం ఇక్కడే పూజ చేసుకుందాం వాని. మనకి ఆ గుడిలోకి ప్రవేశం లేకపోయినా మన దేవుడు మన ముందే ఉన్నాడు. అలా ఇద్దరూ చాలా ఆనందంగా ఆ ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో ఉన్న బాధని ఆ దేవుడికి చెప్పుకుంటూ ఉంటారు. దేవుడా, నీ భక్తులు పేదవాళ్ళని ఆ గుడిలోకి మమ్మల్ని అడుగు పెట్టనివ్వలేదు. మేము నీ వరకు రాలేకపోయినందుకు మమ్మల్ని క్షమించు. పేదవాళ్ళుగా పుట్టి నీ గుళ్ళోకి రావాలనుకోవడమే తప్పని మాకు తెలియలేదు. కానీ నీ మీద ఉన్న భక్తి మాత్రం అమితం. మాకు ఆస్తులక్కర్లేదు. నీ చూపు మాపై పడితే చాలు. అలాగే పేదవాళ్లపై చిన్న చూపుంచే పెద్దవాళ్ళకి వాళ్ళు చేసే తప్పు కూడా తెలిసేలా చెయ్యి స్వామి, చాలు. అలా చాలా బాధపడుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మొర దేవుడికి వినిపిస్తుంది. అప్పుడే గుడిలో ఉండే దేవుడు ఒక్కసారిగా మాయమైపోతాడు. దానితో పూజారి, గుడి పెద్ద
ఇద్దరూ చాలా కంగారు పడుతూ ఏం చెయ్యాలో తెలియక తెల్లబోతారు. అసలేమిటిది? విగ్రహం ఎక్కడికి వెళ్ళింది? ఏంటండి ఇది? ఈ వింత నేనెప్పుడు చూడలేదు. అవును, అయినా విగ్రహం ఎలా మాయమైపోతుంది? ఏదో తేడాగా జరుగుతుంది. ఇప్పుడు ఆ విగ్రహం లేకపోతే ఎలా? ఊళ్ళో వాళ్ళకేమని చెప్తాం? తొందరగా విగ్రహాన్ని వెతకాలి, పదండి. అలా ఇద్దరూ చాలా కంగారు పడుతూ మొత్తం చూస్తూ ఉంటారు. ఎక్కడా కనిపించకపోవడంతో చాలా భయపడిపోతారు. అక్కడే అలా కూర్చొని ఉండిపోతారు. అప్పుడే ఒక వ్యక్తికి అడవిలో విగ్రహానికి పూజలు జరుగుతున్నాయని తెలుస్తుంది. మన విగ్రహానికి పూజలు జరగటానికి అసలక్కడికి మన విగ్రహం ఎలా వెళ్ళింది? ఎలా వెళ్ళిందో తెలియదు గాని ఆ దేవుణ్ణి తొందరగా తీసుకుని యథావిధి స్థానంలో ఎప్పట్లాగే పెట్టాలండి. అవును, అయినా ఆ విగ్రహానికి ఎవరు పడితే వాళ్ళు పూజలు చేయటానికి నేనొప్పుకోను. తొందరగా వెళ్ళి తీసుకొచ్చేద్దాం. అలా ఇద్దరు కలిసి కంగారుగా ఆ విగ్రహాన్ని తీసుకుని వచ్చేయడం కోసం వెళ్తారు. అక్కడ పూజలు జరగడం చూసి చాలా కోప్పడతారు. ఏంటి మీరు చేసేది? పేదవాళ్ళయ్యుండి గుళ్ళో ఉండే ఆంజనేయస్వామి విగ్రహానికి పూజలు చేస్తారా? అలా అంటారేంటండి? ఇది గుళ్ళో ఉండే విగ్రహం కాదు. ఇంకా అబద్ధాలు చెప్పకు. అయినా ఈ విగ్రహం ఇక్కడికెలా వచ్చింది? ఏమోనండి, మేమిలా వెళ్తూ ఉంటే ఇక్కడుంది, అందుకే పూజ చేసుకుంటున్నాం. మీరిక్కడి నుండి వెళ్ళండి. రామారావు వాళ్ళని తిడుతూ ఉండగా అప్పుడే అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అలాగే చాలా భయపడిపోతారు. వెంటనే గిరి, వాణి ఇద్దరూ ఆ ఆంజనేయ స్వామిని చూసి అలానే ఉండిపోతారు. స్వామి, మీరు ప్రత్యక్షమవటం నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు చేసేది చాలా తప్పు. ఏమైంది స్వామి? నా భక్తులను ఎందుకు గుళ్ళోకి రానివ్వట్లేదు? వాళ్ళు ఆ మాసిన బట్టలతో గుడికొస్తే ఎట్టా రాణిస్తాను స్వామి? వాళ్ళ బట్టలు మాయలేదు, మీ కళ్ళు మాసిపోయాయి. పూజారి గారు, నా గుళ్ళో నాకు పూజలు చేసేది మీరే కదా. అలాంటి మీరే తప్పు జరుగుతుంటే చెప్పటం మానేసి ఎలా మీరు కూడా పేదవాళ్ళని తక్కువగా చూశారు? నన్ను క్షమించండి స్వామి. మీరు నా భక్తులను గుడికి రానివ్వకపోతే నేనే నా భక్తుల దగ్గరికి వస్తాను. అలా ఆంజనేయ స్వామి ఇద్దరికీ అర్థమయ్యేలా చెబుతాడు. తన భక్తుల ప్రేమని వాళ్ళకి తెలియజేస్తాడు. వాళ్ళ తప్పు వాళ్ళకి బాగా అర్థమయ్యేలా చెబుతాడు. నన్ను క్షమించండి స్వామి, నేను తప్పు చేశాను. తప్పు ఒప్పుకోవటం మంచిది. అలాంటి వాళ్ళకి ఇంకో అవకాశం అనేది తప్పక ఉంటుంది. దానిని దుర్వినియోగం చేసుకుంటే ఇంకా ఎప్పటికీ తప్పు జరిగిపోదు. దానికి మూల్యం కూడా చెల్లించాలి. నా ఈ భక్తులు పేదవాళ్ళైనా ఎప్పుడూ నన్ను వాళ్ళ భక్తి పాటలతో వాళ్ళని చూసేలానే చేశారు. వాళ్ళు నా కోసం వచ్చినప్పుడు మీరు గుళ్ళోకి రానివ్వకపోయినా కానీ వాళ్ళు నన్ను తిట్టుకోలేదు. నా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోలేకపోయినందుకు బాధపడ్డారు. అంతే. ఇప్పుడు వాళ్ళకిక్కడ నా విగ్రహం కనిపించేసరికి ఆనందపడ్డారు, పూజలు చేసుకున్నారు. కానీ వాళ్ళు నా డబ్బు కావాలని కోరుకోలేదు. పేదవాళ్ళని గుడికి రానివ్వట్లేదంటే ఎలా అని మాత్రమే అడిగారు. అదే నిజమైన భక్తి. గిరి, వాణి, నన్ను క్షమించండి. రామారావు వాళ్ళకి క్షమాపణలు చెబుతాడు. గిరి, వాణి ఇద్దరు ఆంజనేయ స్వామి కాళ్ళకి దండం పెట్టుకుంటారు. దానితో తరించిపోతారు. వాళ్ళని దీవించిన ఆంజనేయ స్వామి అక్కడి నుండి మాయమైపోతాడు. మళ్లీ గుడిలోనే విగ్రహంగా ప్రత్యక్షమవుతాడు. గుడి ధర్మకర్త తప్పు అర్థం చేసుకుని అందరూ పేదవాళ్లు గొప్పవాళ్లు అని భేదం లేకుండా గుడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకోవచ్చు అని అనుమతినిస్తాడు. అందరూ ఆనందంగా ఉంటారు.